శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పంచమి, మాఘమాసపు వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించినటువంటి రోజు. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. పూర్వం శౌనకాదులను చూసి సూత మహాముని ఈ విధంగా అంటున్నారు: మహర్షులారా, మీకు ఒక మహోత్తరమైనటువంటి వ్రతం ఉంది. దాని గురించి చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రోజుల్లో దుర్గా, లక్ష్మీ, సరస్వతులను పూజించాలి. అలా చేయలేని వారు మూలా నక్షత్రం ప్రారంభం నుండి పూజించాలి. ఈ విధంగా కూడా పూజ చేయలేని వారు నవమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించాలి. మరి ఆ వ్రతం ఏమిటి అంటే సరస్వతీదేవి యొక్క వ్రతం. ఈ వ్రతకథను విన్నా సరే సద్గతిని పొందుతారు. సూతుల వారు చెప్పినటువంటి ఈ విషయాలను ఋషులందరూ గ్రహించి, మహానుభావ, అసలు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు, ఆచరించి ఎవరు సుఖాన్ని పొందారో దాని గురించి వివరంగా చెప్పండి అని చెప్పి అడగగా, అప్పుడు సూతుల వారు, మునులారా, కృతయుగంలో సుకేతుడనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతనికి చక్కటి రూపవతి, గుణసంపన్నురాలు, గాంధర్వ శక్తివంతురాలు అయినటువంటి సువేది అనేటటువంటి భార్య ఉంది. అట్టి వనితామణితో కూడా ధర్మం తప్పకుండా రాజ్య పరిపాలన సాగిస్తూ ఎలాంటి లోటు రానియకుండా ప్రజా హృదయాలలో మంచి పాలకుడుగా కీర్తింపబడ్డాడు ఆ రాజు. అలా కాలచక్రములో ఆ రాజుకు అతని బంధువులకు విరోధం సంభవించి అది క్రమక్రమంగా యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో శత్రువుల దాడికి తట్టుకోలేక సుకేతుడు, అతని భార్య సువేదిని ఇద్దరూ పారిపోతారు. వారిరువురు చాలా దూరంలో ఒక అరణ్య ప్రాంతానికి చేరుకుంటారు. ఆకలితో బాధపడుతూ ఉంటారు. రాజశ్రేష్ఠుడికి వ్యాధి సంభవించి నడిచేటటువంటి శక్తి కూడా లేకుండా పోతుంది. అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో అంగీరస మహర్షి వచ్చి అతని పరిస్థితిని తెలుసుకొని అతని భార్యతో, అమ్మా, మీరిద్దరూ నాతో పాటు రండి. ఇక్కడకు దగ్గరలోనే పంచవటి తటాకం నందు దుర్గా క్షేత్రం ఉంది. అక్కడ దుర్గాదేవి ఉంది. ఆమె లోకమాత. ఆమెను కనుక సేవించినట్లయితే ఎలాంటి దుర్గములైనా సరే సునాయాసనంగా తొలగిపోతాయని చెప్పి, ఆ విధంగా చక్కగా నీ భర్తకు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. నీవు ఆ అమ్మను పూజిస్తే నీ భర్త ఆరోగ్యవంతుడై సకల సామ్రాజ్య ప్రాప్తి కలిగి పుత్ర పౌత్రాభివృద్ధితో నీ యొక్క మనోవాంఛ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ఆ అంగీరస మహాముని చెబుతాడు. సువేదిని తన భర్తను మోసుకుంటూ అంగీరస మహామునితో వెళుతుంది. ఆ మహర్షి సువేదిని భర్తను స్నానం చేయించి దుర్గా, సరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజ చేయిస్తాడు. పాడ్యమి మొదలుకొని 9 రోజులు సువేదిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది. 10వ రోజున వేకువజామునే స్నానం చేసి పాయసాన్నముతో దుర్గాదేవికి పూజ చేసి దంపతులిద్దరూ అంగీరస మహర్షికి పూజ చేసి వారి అనుగ్రహంతో దశదానంబులతో వ్రతాన్ని పరిసమాప్తి గావించి ముని ఆశ్రమానికి వెళతారు. చేసినటువంటి ఆ వ్రత పుణ్యఫలం వలన వృధా కాకుండా కొద్ది రోజులలోనే సువేదినికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. 10వ మాసంలో తేజోవంతుడైనటువంటి పుత్రుడు కలుగుతాడు. అంగీరసుడు జాతక కర్మాది సంస్కారములు అన్నీ కూడా వనర్చి అతనికి సూర్యప్రతాపుడు అనేటటువంటి పేరు పెడతాడు. అలా బాలుడు దినదిన ప్రవర్ధమానుడై సకల విద్యా పారంగతుడవుతాడు. అలాంటి విశేషమైనటువంటి విజ్ఞాన సంపదలు కలిగినటువంటి సూర్యప్రతాపుడు అంగీరసుని యొక్క ఆజ్ఞచే శత్రువులపై దండయాత్ర చేస్తాడు. శత్రువులు సూర్యప్రతాపుని దాటికి తట్టుకోలేక పలాయనం చిత్తగిస్తారు. సూర్యప్రతాపుడు తన తల్లిదండ్రులను రాజ్యమును తీసుకొని రాజ్య పాలన గావిస్తాడు. సువేదిని ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతుల యొక్క పూజను చేస్తూ ఇహలోకంలో పుత్ర పౌత్రాభి సంపదలతో సుఖంగా ఉండి అనంతరం స్వర్గాన్ని పొందింది. కాబట్టి ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ చేయగలిగినటువంటి గొప్ప వ్రతం. ఈ కథను విన్నా సరే, వినిపించినా సరే సకల పాప విముక్తులై ఇహపర సుఖాలను పొందగలరు అని చెప్పి ఈ వ్రత కథను సూత మహాముని శౌనకాది మునులందరికీ కూడా వివరించి చెబుతాడు. సరస్వతీదేవి బ్రహ్మస్వరూపిణి, సర్వ విద్యలకు అధిదేవత, వేదాలకు తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. కాబట్టి ఈ వసంత పంచమి నాడు
జ్ఞాన సరస్వతీ దేవి యొక్క వ్రతకథలను విని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో గౌతమి నదీ తీరంలో రామాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. అందులో రామశర్మ, సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవిస్తూ ఉండేవాడు. వీలున్నప్పుడు ఆ ఊరి వారి ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలం వెల్లబుచ్చుతూ ఉండేవాడు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతూ ఉండేది. కానీ సంతానం లేకపోవడం వారికి వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు. ఎందరో దేవతలను ప్రార్థించారు. ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఆ విషయం వారికి ఎప్పుడూ బెంగగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి పెద్ద చెట్టు కింద తన శిష్యులతో మకాం పెడతాడు. పగలంతా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి 4 మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. అలా ఆ ఊరివారు తమ ఇళ్లకు రమ్మని చెప్పి ఎంతమంది ఎంతగా ప్రాధేయపడినా ఆ సాధువు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆ సాధువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసని చెప్పి ఎన్నో మహిమలు అతనికి ఉన్నాయని ఆ ఊరి జనం చెప్పుకుంటూ ఉండేవారు. అది విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు. ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయాన్ని చెప్పమని ప్రార్థిస్తారు. ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని భార్య సుమతి చేతికిస్తాడు. మరునాడు ఏకాదశి అని ఉదయం స్నానం చేయగానే ఈ పండును తినమని చెప్పి తప్పకుండా చక్కటి పుత్రుడు జన్మిస్తాడని ఆ సాధువు ఆశీర్వదిస్తాడు. అలా ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమరిది భార్యా పిల్లలతో వచ్చి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్నావదులను రావడం చూసి సుమతి ఎంతో సంతోషిస్తుంది. వారిని లోపలికి తీసుకుని వెళ్ళి సాధువు ఇచ్చినటువంటి మామిడి పండును గూట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఆ రాత్రి వారందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకుంటారు. ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేస్తుంది. ఆ హడావిడిలో సాధువు ఇచ్చినటువంటి ఆ మామిడి పండు గురించి మర్చిపోతుంది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గుర్తుకు రాలేదు. మరునాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది. అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉంటాయి. ఆమె ఆ చీమలను తీసివేసి కళ్ళకద్దుకొని వెంటనే ఆరగిస్తుంది. మనసులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమని చెప్పి ప్రార్థిస్తుంది. తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకుంటుంది. ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పన్నంటి మగపిల్లవాడికి జన్మనిస్తుంది. అయితే ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని చెప్పి నామకరణం చేసి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు. అయితే సాధువు ఇచ్చినటువంటి ఆ ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అబ్బేది కాదు. 3 సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం ముక్క కూడా రాలేదు. రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకును ఎంతో విసుక్కుంటాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడతాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడుస్తూ ఉంటాడు. పిల్లవాడు కనిపించక రామశర్మ ఎన్నోసార్లు ఎంతో మందిని ఎతికి అలసిపోతాడు. అయినా లాభం లేకుండా పోతుంది. అడవికి వెళ్ళినటువంటి ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకుంటాడు. అదేదో ఆలయంలాగా అనిపిస్తుంది. చీకటి పడడంతో భయం చేత రాత్రి అక్కడే ఉందాము అని అనుకుంటాడు. గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు. ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది. నాయనా, నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైనటువంటి సరస్వతీదేవిని. ఎంతో కాలంగా ఎవ్వరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు చక్కగా శుభ్రం చేశావు. అందున ఈరోజు వసంత పంచమి, నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసి నీకు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునేలా చేసుకున్నావు. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఉదయాన్నే తిరిగి నీ యొక్క ఊరికి వెళ్ళిపో. నీకు అన్నింటా శుభం జరుగుతుంది అని చెప్పి ఆ తల్లి మాయమవుతుంది. ఇక ప్రభాకర శర్మ ఉదయం నిద్రలేవగానే అద్భుతమైనటువంటి సరస్వతీమాత విగ్రహాన్ని చూస్తాడు.
ఆలయాన్ని శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరిస్తాడు. అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది. ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తిస్తాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి చేరుకుంటాడు. తల్లిదండ్రులకు జరిగినటువంటి విషయం అంతా చెబుతాడు. రామశర్మ దంపతులు ఎంతో సంతోషించి ఊరిలో ఉన్నటువంటి కొందరు ముఖ్యులను తీసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు కూడా చేస్తారు. అక్కడ ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్వతీ మాతను సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా గుర్తిస్తారు. ఆ తరువాత కొంతకాలానికే ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవిగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అతి త్వరలోనే తెలుసుకున్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. భక్తుల పాలిట కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి మరొక భక్తుణ్ణి ఏ విధంగా అనుగ్రహించిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహదేవపురం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు. మహదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగాను ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చక్కగా ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేది. గ్రామంలో ఒక పాఠశాలను నెలకొల్పాలని ఆ గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చేది కాదు. ఎప్పుడూ ఏ ఒక అడ్డంకులు వస్తూ ఉండేవి. అలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనేటటువంటి ఒక పండితుడు కుటుంబంతో సహా అక్కడకు వస్తాడు. పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు. ఆ ఊరి వారందరూ అతన్ని తమ ఊరిలోనే ఉండమని చెప్పి అర్థిస్తారు. అతని యొక్క కుటుంబం సుఖంగా ఉండేందుకు అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పి అక్కడే కుటుంబంతో సహా ఉండమని చెప్పి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని చెప్పి వారు ఎన్నో రకాలుగా చెప్తారు. పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనని ఒప్పుకుంటాడు. అలా కొద్ది రోజులకే ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాలను ప్రారంభిస్తాడు. పిల్లలందరూ అక్కడే చదువుకుంటూ ఉంటారు. పురుషోత్తమ శర్మ పాఠశాల 2 సంవత్సరాలు చాలా చక్కగా నడిచింది. కానీ 3వ సంవత్సరం నుండే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకో గాని అక్కడ చదివినటువంటి పిల్లలందరికీ చదువు సరిగ్గా అబ్బేది కాదు. దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఆ పాఠశాల నుండి మార్పించి వేరే ఊరికి పంపిస్తూ ఉండేవారు. అలా 5 సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం 5గురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. అయితే పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలిగింది. ఆ పాఠశాల నడపడం సాధ్యం కాదేమోని అనుకుంటాడు. కానీ అలాగని చెప్పి ఆ ఊరు విడిచిపెట్టి తిరిగి తన ఊరికి వెళ్ళాలంటే అతనికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే అతను 5 సంవత్సరాలు అక్కడే ఉండడం చేత ఆ ఊరిపై ఆయనకు ఎంతో మమకారం ఏర్పడుతుంది. ఇక పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది. చదువుల తల్లి సరస్వతిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని చెప్పి అనుకుంటాడు. ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పిస్తాడు. ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తూ కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతి దినము సరస్వతీదేవిని అనేకమైనటువంటి స్తోత్రాలతో పూజిస్తూ ఉంటాడు. అలా 40 రోజులు కాగానే సరస్వతీమాత కరుణిస్తుంది. ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనిపించి ఇలా చెబుతుంది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీ కఠోర దీక్షకు నేను మెచ్చాను. ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చేటటువంటి మార్గాన్ని చెబుతాను. సావధానంగా వినవలసి ఉంది అని చెప్పి ఈ విధంగా చెప్పసాగింది. నాయనా, నీవు జ్ఞాన సరస్వతి వ్రతం అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరించు. అది నాకు ఎంతో ప్రీతికరమైనది. ఆ వ్రతం మహామహిమాన్వితమైనది. ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు. ఆ వ్రత ప్రభావం చేత నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆ వ్రతంలోని 5 కథలు చదివిన వారికి సర్వజ్ఞానము లభించే విధంగా నేను అనుగ్రహిస్తాను. ఈ వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థల్లోనైనా, గురువుల చేతనైనా, పాఠశాల యజమానుల చేతనైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే
తప్పకుండా వారికి నా అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమవుతుంది. ఆ మాటలు విన్నటువంటి పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందిస్తాడు. ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా కొనియాడుతాడు. మరునాడు ఉదయాన్నే ఊరి పెద్దలకు రాత్రి తనకు వచ్చినటువంటి ఆ స్వప్నం గురించి చెబుతాడు. వారందరూ ఎంతో సంతోషిస్తారు. ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి పంచమి నాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఎంతో చక్కగా వైభవంగా ఆచరిస్తాడు. ఆ వ్రతం ఆచరించిన ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. అనతి కాలంలోనే చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కంటే ఎంతో పేరు ఉన్నటువంటి విద్యా సంస్థగా ఈ పాఠశాల పేరుగాంచుతుంది. ఆ తరువాత కాలంలో ఆ పాఠశాల జ్ఞాన సరస్వతీ పీఠంగా పేరొంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. సరస్వతీ మాత అంతటి కరుణామయురాలు మరి. ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్య, వినయాలు లభిస్తాయి. చదువుపై సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి కలుగుతుంది. జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది. పూర్వకాలంలో కృష్ణా తీరంలో పండితపురం అనేటటువంటి అగ్రహారం ఉండేది. అందులో అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి అక్కడే చదువుకుంటూ ఉండేవారు. ఆ పాఠశాలలో ఆ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాల్లో చక్కగా ఎంతో ప్రావీణ్యం సాధించి ఎంతో పేరు తెచ్చుకుంటూ ఉండేవారు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఆ విద్యాపీఠంలో నడయాడుతుంది అని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటుండేవారు. ఆ పాఠశాలకు అంత గొప్ప పేరుండేది. ఆ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండేవారు. ఆ వేద పాఠశాలను ప్రతిరోజు ఊడ్చి శుభ్రం చేయడానికి వీరయ్య అనేటటువంటి ఒక పనివాడు ఉండేవాడు. పాఠశాల పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి స్థలంలో ఉండేది. దాదాపు 5 ఎకరాల ప్రాంగణం. ఆ పాఠశాల ఆవరణలో ఒకచోట చక్కటి హయగ్రీవుని యొక్క శిల్పం ఉండేది. అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో అమ్మవారైనటువంటి సరస్వతీదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులందరూ ఆ భవనంలో సరస్వతీదేవి విగ్రహం దగ్గర చక్కగా నమస్కరించి ఆ తర్వాత బయట ఉన్నటువంటి హయగ్రీవునికి కూడా నమస్కరించి వారి తరగతులకు వెళ్ళిపోయేవారు. వీరయ్య ప్రతిరోజు ఆ ప్రార్థనా భవనాన్ని చక్కగా శుభ్రం చేస్తూ ఉండేవాడు. వీరయ్యతో పాటు అతని కుమారుడు గోపయ్య పక్కనే తిరుగుతూ చక్కగా అతనితో ఆడుకుంటూ ఉండేవాడు. గోపయ్యకు కేవలం 3 సంవత్సరాల వయసు. తండ్రితో పాటే ఆ పాఠశాల మొత్తం తిరుగుతూ ఉండేవాడు. చిన్నవాడైనటువంటి గోపయ్యను ఎంతో తేజస్సు ఉట్టిపడుతూ ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి విగ్రహం ఎంతో ఆకర్షించింది. ఆ తల్లి కనులలో ఆప్యాయత, అనురాగం ఆ పిల్లవాడిని కట్టిపడవేసింది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ విగ్రహం ఎదురుగా ఆ తల్లిని చూస్తూ ఉండిపోయేవాడు గోపయ్య. ఆడుతూ పాడుతూ 5 సంవత్సరాల వయసుకు వస్తాడు. తన వయసు పిల్లలందరూ ఆ పాఠశాలలో చదువుకోవడం చూస్తాడు. తనకు కూడా అదే విధంగా చదువుకోవాలి అని అనిపిస్తూ ఉండేది. కానీ తండ్రి ద్వారా అది అతనికి సాధ్యపడుతుందని చెప్పి తెలుసుకుంటాడు. తండ్రితో పాటే ప్రతిరోజు ఆ పాఠశాలలో తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్య పుస్తకాలు కనిపిస్తే కళ్ళకద్దుకొని అక్కడ పెడుతూ ఉండేవాడు. కొందరు విద్యార్థులు తమ పుస్తకాలను సరిగ్గా ఉంచుకోలేక అటూ ఇటూ పారవేస్తూ ఉండేవారు. గోపయ్య మాత్రం వాటిని తీసి కళ్ళకద్దుకొని చక్కగా పేర్చిపెట్టేవాడు. అలా పెరిగి పెద్దవాడై 12 సంవత్సరాల వయసుకు వస్తాడు. తండ్రికి పొలం పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు. ఉదయం పూట మాత్రం వేద పాఠశాల ఆవరణ మొత్తం తానే శుభ్రంగా ఊడుస్తూ ఉండేవాడు. చివరన ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సరస్వతీమాత విగ్రహాన్ని మొక్కేవాడు. వచ్చే జన్మలోనైనా తనకు ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థించేవాడు. రోజు అతన్ని గమనిస్తున్నటువంటి సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఇతన్ని అనుగ్రహించాలని చెప్పి అనుకుంటుంది. ఒకనాడు ఆ ఊరికి కాంచీపురం నుండి మహాపండితుడు వస్తాడు. అంత గొప్ప పండితుడు వచ్చినటువంటి సందర్భంగా మరునాడు ఉదయం పెద్ద వేద సభ నిర్వహించబడింది. ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తండ్రితో కలిసి పండిత సభ జరిగేటటువంటి ఆ ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేస్తాడు. కాసేపటికి ఆ సభంతా వేద పండితులతోనూ, వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ, విద్యార్థులతోనూ నిండిపోయి ఉంటుంది. కాంచీపుర పండితుణ్ణి ఘనంగా సన్మానిస్తారు. అదంతా గోపయ్య దూరంగా నుంచొని ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటాడు. వచ్చినటువంటి ఆ మహాపండితుడు అనేక శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరకు వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక సమస్యను చెప్పి అక్కడ ఉన్నవారిని సమాధానం చెప్పవలసిందిగా అడుగుతాడు.
తాను ఎన్నో వేద సభలలో ఈ సమస్య గురించి అడిగానని చెప్పి, అయితే ఎవ్వరూ ఇందుకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు అని చెప్పి కూడా చెబుతాడు. అందరూ ఆ సమస్య గురించి వింటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వేద పండితులు గాని, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ అతను అడిగినటువంటి సమస్యకు సమాధానం చెప్పలేకపోతారు. ఆ క్షణంలోనే సరస్వతీ మాతకు గోపయ్యను తాను అనుగ్రహించాలి అని చెప్పి అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా వెంటనే దూరంగా ఎక్కడో నుంచొని ఉన్నటువంటి గోపయ్య అందరికీ వినిపించేలా గట్టిగా ఇలా అంటాడు. ఆ సమస్యకు సమాధానం నేను చెబుతాను అని అంటాడు. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు. వారు ఏదో చెప్పబోయే విధంగా గోపయ్యను అడ్డుకోబోతారు. అయితే గోపయ్య మాత్రం ఆ వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం చెబుతాడు. అక్కడ ఉన్నవారి నోట మాట రాలేదు. అందరూ ఆశ్చర్యపడుతుండగా అక్కడ ఉన్నటువంటి సరస్వతి విగ్రహం నుండి ఈ విధంగా వినిపిస్తుంది. నాయన్లారా, ఈ గోపయ్యకు చదువంటే ఎంతో శ్రద్ధ. ఏ స్తోత్రాలు రానప్పటికీ నిత్యము నన్ను ఆరాధిస్తూ ఉంటాడు. నేను ఇతనికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించాను అని చెప్పి వినిపిస్తుంది. అక్కడితో అక్కడ ఉన్నవారందరూ వారికి ఉన్నటువంటి గర్వానికి సిగ్గుపడి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి గోపయ్యను ఘనంగా సన్మానిస్తారు. ఆ తరువాత కాలంలో గోపయ్య మహాపండితుడిగా పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిక్షలను తీర్చిదిద్దుతాడు. పూర్వకాలంలో గంగానదీ తీరంలో మహేశ్వరపురం అనేటటువంటి పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఒక పెద్ద శివాలయం ఉండేది. ఆ ఊరిలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి సంగీత కళాశాల ఉండేది. ఆ కళాశాలలో సంగీతం అభ్యసించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు వచ్చేవారు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వివిధ సంగీత సాంప్రదాయాలలో ఎంతో నిష్ఠాతులై ఉండేవారు. ప్రత్యేకించి ఎంతో వీణా ప్రావీణ్యం కలిగినటువంటి విద్వాంసులు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైనటువంటి శ్రీరామశర్మ హిందుస్థానీ సంగీతంలో ఎంతో పేరు పొందినవాడు. శ్రీరామశర్మకు శంకర శాస్త్రి అనేటటువంటి కుమారుడు ఉండేవాడు. కుమారుని ఎలాగైనా సరే గొప్ప వీణా విద్వాంసునిగా తీర్చిదిద్దాలనేది శ్రీరామశర్మకు ఉండేటటువంటి కోరిక. ప్రాథమిక అభ్యాసం కాగానే శంకరశాస్త్రి తన పాఠశాలలోనే వీణ శిక్షణలో పెట్టాడు. వీణా ప్రావీణ్యత పరీక్షకు 5 సంవత్సరాలు చదవాలి. శంకరశాస్త్రికి 5 సంవత్సరాలు పూర్తవుతాయి. కానీ పరీక్షలో మాత్రం ఉత్తీర్ణుడు కాలేకపోతాడు. ఇది శ్రీరామశర్మకు ఎంతో బాధ కలిగించేలా చేస్తుంది. శంకరశాస్త్రి తిరిగి సంవత్సరం తరువాత మరలా పరీక్షకు వెళతాడు. అయినా ఉత్తీర్ణుడు కాలేదు. శ్రీరామశర్మకు కుమారుని గురించి ఎంతో బాధ కలుగుతుంది. గొప్ప వీణా విద్వాంసునిగా చూసేటటువంటి భాగ్యం నాకు లేదేమోనని చెప్పి బాధపడతాడు. ఆ తరువాత సంవత్సరం కూడా శంకరశాస్త్రి పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. శ్రీరామశర్మకు ఎంతో బాధ కలుగుతుంది. దురదృష్టవశాత్తు పక్షపాతం వచ్చి మంచాన పడతాడు. కుమారుని వీణా విద్వాంసునిగా చూడాలి అనేటటువంటి కోరిక తీరకుండానే నేను మరణిస్తానేమోనని చెప్పి అతనికి బెంగ పట్టుకుంటుంది. శంకరశాస్త్రికి ఎంతో బాధ కలుగుతుంది. ఈసారి పరీక్షలలో ఎలాగైనా సరే ఉత్తీర్ణుడవ్వాలని చెప్పి అనుకుంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే వీణను తీసుకుని వెళ్ళి గంగానది ఒడ్డున కూర్చొని ఎంతో సాధన చేసేవాడు. సాధన చేస్తున్నంతసేపు ఆ సరస్వతీదేవిని మనసులో స్మరిస్తూ ఉండేవాడు. అలా 40 రోజులు గడిచేసరికి అతని సాధనను గమనిస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవి అతన్ని కరుణించి ఎదురుగా ప్రత్యక్షమై ఇలా అంటుంది. నాయనా, నీ కఠోర దీక్షకు నేను మెచ్చాను. నీవు రేపే జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఆచరించు. ఈసారి తప్పకుండా నీవు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవడమే కాకుండా భవిష్యత్తులో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకుంటావని ఆ వ్రత విధానం గురించి చెబుతుంది. ఆ తరువాత ఆ తల్లి అంతర్ధానమవుతుంది. శంకరశాస్త్రి ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. జరిగినటువంటి విషయమంతా ఇంటికి వెళ్ళి తండ్రికి చెబుతాడు. శ్రీరామశర్మ ఆ సరస్వతీమాత ఇన్నాళ్లకు తన కుమారుణ్ణి కరుణించినందుకు ఎంతో సంతోషిస్తాడు. ఆ మరునాడు ఉదయాన్నే శంకరశాస్త్రి శుచిగా స్నానం చేసి జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ తల్లిని స్తుతిస్తూ 1 గంట సేపు అద్భుతమైనటువంటి వీణానాదం చేస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అదేమిటి అంటే ఆ దివ్య వీణానాదం నుంచి వచ్చినటువంటి దివ్య తరంగాల ప్రభావం చేత శ్రీరామశర్మకు ఉన్నటువంటి పక్షవాతం ఒక్కసారిగా మాయమైపోతుంది. పూర్తి ఆరోగ్యంతో లేచి మంచంపై కూర్చుంటాడు. ఆ కుటుంబమంతా తమను ఎన్ని విధాలుగా కరుణించినటువంటి ఆ సరస్వతీ మాతను ఎన్నో రకాలుగా స్తుతిస్తారు. కుటుంబ సభ్యులందరూ జ్ఞాన సరస్వతి వ్రత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత కొన్ని రోజులకు పరీక్షల్లో శంకరశాస్త్రి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. తరువాత కాలంలో శంకరశాస్త్రి ఎంతో గొప్ప విద్వాంసునిగా పేరు పొందుతాడు.
తండ్రి శ్రీరామశర్మ కల ఫలిస్తుంది. ఆ కుటుంబమంతా కలకాలము సరస్వతీ మాతను సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. ఈ విధంగా ఆ తల్లిని ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఆరాధిస్తారో వారిని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది చదువుల తల్లి సరస్వతీదేవి. పూర్వకాలంలో గోదావరి తీరాన కౌండిన్యుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో నిష్ఠాగరిష్ఠుడై ఎప్పుడూ దైవచింతనలోనే కాలం గడుపుతూ ఉండేవాడు. వారసత్వంగా వచ్చినటువంటి పౌరోహిత్యపు వృత్తిని నిర్వహిస్తూ వచ్చినటువంటి కొద్దిపాటి సొమ్ముతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. ఊరి వారందరి చేత ఎంతో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఊరి వారందరూ కలిసి అతనికి ఒక చిన్న ఇల్లు కట్టించి ఇస్తారు. ఆ ఇంట్లో భార్య కుమారునితో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. అంతా బానే ఉంది, కానీ కౌండిన్యుడికి ఒకటే బెంగ ఉండేది. తన కుమారుడు భరద్వాజునకు సరిగ్గా చదువు అబ్బేది కాదు. వారసత్వంగా వచ్చినటువంటి ఈ పౌరోహిత్యపు వృత్తితో అతని జీవితం కూడా సుఖంగా గడుస్తుందని చెప్పి అనుకుంటే అతనికి మాత్రం చదువు ఏమాత్రం రావడం లేదు. ఎప్పుడూ తృతీయ శ్రేణిలోనే ఉత్తీర్ణత పొందుతూ వేద పాఠశాలలో 5వ సంవత్సరానికి వస్తాడు. ఇంకా 7 సంవత్సరాలు చదవాలి. అప్పుడే అతనికి పూర్తి ప్రావీణ్యత వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం పరీక్షల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండేవాడు. కౌండిన్యుడికి బెంగగా ఉండేది. ఇంకొక వారం రోజులలో 5వ సంవత్సరం పరీక్షలు. ఈ పరీక్ష ఇంతకు ముందు వాటికంటే ఎంతో కఠినమైనది. భరద్వాజుడు ఇందులో అసలు ఉత్తీర్ణుడవుతాడా లేదా అనేటటువంటి బెంగ తండ్రికి ఎక్కువైపోతుంది. అలా ఆలోచిస్తూ ఉండగా పక్క ఊరి జమీందారు నౌకరు వస్తాడు. అయ్యా, మిమ్మలను మా జమీందారు గారు ఎల్లుండి ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటికి రమ్మన్నారు. వారింట్లో సరస్వతి వ్రతం చేయవలసి ఉందట అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కౌండిన్యుడు ఇలా అనుకుంటాడు, సరస్వతి వ్రతమా? ఇది నేనెప్పుడూ విని ఉండలేదే. ఏదేమైనా సరే ఆ వ్రతం ఏమిటో నేను కూడా తెలుసుకుంటానని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ తరువాత రెండో రోజు ఉదయాన్నే చీకటితో లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి పక్క ఊరు జమీందారు గారింటికి 6 గంటలకు అక్కడకు చేరుకుంటాడు. జమీందారు కౌండిన్యుడితో ఇలా అంటాడు, స్వామి, జ్ఞాన సరస్వతి వ్రతం గురించి కిందటి వారమే తెలిసింది. కిందటి శనివారం నేనిక్కడకు 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామాపురానికి ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒకరింట ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా నేను చూశాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలకు చక్కటి చదువు, జ్ఞానము, మంచి నడవడికి తప్పకుండా వస్తాయట. ఆ వ్రత విధానం గురించి అంతా తెలుసుకున్నాను. తమరు దయచేసి ఆ వ్రతాన్ని నా చేత ఆచరింప చేయవలసింది. మా పిల్లలు సరైనటువంటి మార్గంలో లేరు. ఏమాత్రం వినయ విధేయతలు లేవు. జ్ఞాన సరస్వతి వ్రతం చేస్తే వారికి మంచి నడవడిక వస్తుందని నా ఆశ అని చెబుతాడు. ఇక కౌండిన్యుడు ఆ దంపతుల చేత జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఆచరింపచేస్తాడు. ఆ వ్రత కథలను చక్కగా వినిపిస్తాడు. ఆ కథలు చదువుతూ ఉన్నంతసేపు ఆ సరస్వతీ మాతే కౌండిన్యుడి కళ్ళ ముందు కనిపిస్తుంది. వ్రతం అయిన తర్వాత వ్రత ప్రసాదం తాను కూడా తీసుకొని కొంచెం పొట్లం కట్టుకొని జమీందారు వద్ద సెలవు తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. జ్ఞాన సరస్వతి వ్రత ప్రసాదాన్ని తాను తన భార్య స్వీకరించి తన కుమారునికి కూడా ఇస్తాడు. భరద్వాజుడు కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటాడు. అద్భుతమైనటువంటి జ్ఞాన సరస్వతి వ్రత ప్రసాదాన్ని స్వీకరించడం చేత భరద్వాజునికి ఆ తల్లి అనుగ్రహం కలిగి 5వ సంవత్సరం పరీక్షలు చాలా చక్కగా రాస్తాడు. పరీక్షలు కాగానే కౌండిన్యుడు తన ఇంట్లో భార్య కుమారులను పక్కనే కూర్చొనిబెట్టుకొని జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భరద్వాజుడు ఈసారి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. సరస్వతీ మాత తమను ఇన్నాళ్లకు కరుణించినందుకు కౌండిన్యుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఆచరించేవారు. భరద్వాజుడు 12 సంవత్సరాలు వేద విద్యను ప్రతి సంవత్సరం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ కుటుంబం జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. జ్ఞాన సరస్వతి వ్రతం మహామహిమాన్వితమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. వయసుతో కానీ కులంతో కానీ నిమిత్తం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులోనైనా ఈ వ్రతకథలను చదువుకోవచ్చు. పంచమి, ఏకాదశి, పౌర్ణమి తిథులయందు కనుక పఠిస్తే ఇంకా మంచి శుభప్రదం. బుధ, గురు, శుక్రవారాలలో చదివితే చాలా మంచిది. జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసం తప్పకుండా ఉండాలనేటటువంటి నియమం కూడా లేదు.
ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఒకసారి మనసులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించాలి. ఆ తరువాత మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనసులోనే తలుచుకొని ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. సరస్వతీదేవి యొక్క అష్టోత్తర నామాలను పఠించాలి. ఆ తరువాత వ్రత కథలను చదివి సరస్వతీ అమ్మవారికి ఎలాంటి ఫలాలనైనా సరే చక్కగా నివేదించవచ్చు. ఈ వ్రతానికి కావలసినటువంటి ముఖ్యమైనవి భక్తి శ్రద్ధలు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి, వివాహం కాని వారికి వెంటనే వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి త్వరలోనే సత్సంతానం కలుగుతుంది. విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి కూడా చక్కగా పరీక్షలలో విజయం చేకూరేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఉదయాన్నే కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఉపవాసం ఉండనవసరం లేదు. ఆ తల్లి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.